సహజంగా ఒక మీటింగ్, అది కూడా మన సైన్యంతో మాట్లాడేటప్పుడు మీరు సర్వవేళ సిద్ధంగా ఉండాలి అనేటటువంటిది సహజ సిద్ధ ఉపన్యాసం అవుతుంది. కానీ ఆర్మీ ఎప్పుడు సర్వసిద్ధంగానే ఉంటుంది. ఎప్పుడైనా పడుకుంటారు వాళ్ళు, ఎప్పుడైనా కూర్చుంటారు వాళ్ళు. 24 గంటలు సరిహద్దుల్లో పహారా కాస్తూనే ఉంటారు. 24 గంటలు యుద్ధ వ్యూహాలు పదును పెడతానే ఉంటారు. 24 గంటలు శత్రు సైన్యాలు ఉన్నటువంటి పాకిస్తాన్ చైనా బార్డర్స్ని మానిటర్ చేస్తూనే ఉంటారు. అట్లాంటి దశలో ఏదైతే ఇప్పుడు ఎదురవుతున్నటువంటి అంశమే ప్రస్తుతం పెద్ద చర్చనీయాంశం అవుతుంది. ఏం జరుగుతుంది అన్నటువంటిది ఇలాంటి సందర్భంలో కావాల్సినటువంటిది ఏంటి అన్నదే ఇక్కడ ప్రశ్న. ప్రస్తుతం వచ్చేటప్పటికి రాజ్నాథ్ సింగ్ చేసినటువంటి ప్రకటన ఇప్పుడు ప్రస్తుతం అందరికీ భయాందోళన అయితే కలిగిస్తోందా అంటే లేదు, ఏదో జరుగుతోందన్నటువంటి అనుమానం మాత్రం కలుగుతోంది. ఆర్మీ సిద్ధంగా ఉండాలి అన్నటువంటి, ఎస్పెషల్లీ బీ ప్రిపేర్డ్ ఫర్ అన్ఎక్స్పెక్టెడ్ అన్నటువంటి పాయింట్, అది క్యాజువల్గా చెప్పారా లేకపోతే సీరియస్గా ఏదైనా ఇష్యూ ఉందా అన్నది చర్చ జరుగుతోంది.